హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పెసలతో చేసిన పెసరట్టు ఇంకా కొబ్బరి చట్నీ. ఈ పెసరట్టుతో కొబ్బరి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా వద్దనకుండా తినేస్తారు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందు రోజు నైట్ పెసలను నానబెట్టుకోవాలి. క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదండి, మనకు ఎంత కావాలో అన్నీ నానబెట్టుకోవాలి. మన ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారా అనేసి అందరికీ సరిపోయేలా 2-3 కప్పులు నానబెట్టుకుంటే చాలు. ఈ నానబెట్టిన పెసలను మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క, 2 మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఇంకా కొంచెం జీలకర్ర వేసి మెత్తగా స్మూతీగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఏం పలుకులు లేకుండా మంచిగా గ్రైండ్ చేసుకొని దీనికి తగినంత వాటర్ కలిపి కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటరు ఎక్కువ పలుచగా లేకుండా అలాగని చిక్కగా లేకుండా ఈ విధంగా వచ్చేలా చేసుకోవాలి. మన దోశ పిండి కన్నా కొంచెం చిక్కగానే కలుపుకోవాలి ఈ పెసరట్టు కోసం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఈ బ్యాటర్ను పక్కన పెట్టుకొని చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అలాగే ఒక ఆనియను, ఒక టమాటాలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, మనకి కారం తగ్గట్టు ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఎక్కువ వేసుకోండి, చట్నీ బాగుంటుంది. ఇంకా కొంచెం జీలకర్ర వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక దీంట్లో మనము తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కొబ్బరి తురుము ఇంకా ఆ టమాటాలు మొత్తం చక్కగా వేగేలా ఫ్రై చేసుకోవాలి. అడుగంటుకుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకొని వేయించుకోవాలి. అంతా వేగాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చల్లారిపోతుంది. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. పెసల్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఈ చట్నీ చిక్కగా ఉంటే బాగుంటుంది. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. పోపు పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, ఇంకా ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మన చట్నీలో వేసుకొని కలుపుకుంటే మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. పెసరట్టుతో మాత్రం ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కాగింది లేదని చూసుకొని, ఇది నాన్ స్టిక్ కాబట్టి నూనె ఏం వేయవసరం లేదు, మంచిగా చక్కగా వచ్చేస్తాయి దోశలు, పెసరట్టు దోశలు. ఈ పెసరట్టు వేసాక లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇది లోపల వరకు ఉడికేందుకు కొంచెం టైం పడుతుంది. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ అయ్యాక ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ చల్లుకుంటే మన దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ ఈ అట్టును ఇంకో సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కాల్చుకుంటే మన పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇలా మెల్లగా కాల్చుకుంటేనే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా బాగా వస్తుంది పెసరట్టు. చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పెసరట్లు వేసుకోవడమేని. పెసలతో మనము చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇంకొక వీడియోలో పెసలతో ఒక మంచి రెసిపీ మళ్ళీ మీకు చూపిస్తా. పెసలతో టమాటా వేసి పప్పు కూడా చేశాను. మన ఛానల్లో ఉంది, షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చాయి, లైక్స్ కూడా బాగా వచ్చాయి. చాలా బాగా కుదిరింది ఆ రోజు. పెసరట్లు ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఈ పెసరట్టులతో ఆ కొబ్బరి చట్నీ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపరే. ఎందుకంటే సూపర్ అంటున్నాను, చాలా బాగుందండి నిజంగా. నేను తిన్నాను కదా, అందుకే మీకు చెప్తున్నాను. మా పిల్లలైతే ఏంటమ్మా రోజు దోశనే చేస్తుంటావు అనేవాళ్ళు. ఈరోజు ఇలా వెరైటీగా పెసరట్టు చేసి పెట్టుగా మా ఎంత బాగుందో, రోజు ఇలానే చెయ్యి అంటున్నారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా బాగా తినేశారు. నేను కూడా వాళ్ళకి వేసిచ్చి దోశ వేసుకొని తినేసాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయొచ్చుగా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.